హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. ప్రీవియస్ ఇయర్ చంద్రయాన్-3 ప్రాప్ అయితే చేసాము. అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. వ్యూస్ అనేవి అలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే రైమ్ రెసిటేషన్ కోసము హాట్ క్రాస్ బన్స్ ప్రాప్ అయితే చేస్తున్నాము. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను, షర్ట్ లాగా కనిపించడానికి. నేను ఆల్రెడీ మా పాపకు డ్రెస్ కుట్టడానికని లైనింగ్ కట్ చేశాను, అదే పెట్టి డ్రా చేసుకున్నాను. మీరైతే ఈ బేబీ పైన ఇలా కార్టూన్ పెట్టి హ్యాండ్స్ దగ్గర అండ్ అలాగే నడుము దగ్గర అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా షేప్ వచ్చేటట్లు నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ తర్వాత దీనిపైన వైట్ చార్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. మీకు కలర్ది కావాలంటే కలర్ది కూడా తీసుకోవచ్చు. వైట్ అయితే నాకు బాగా అనిపిస్తుందని వైట్ తీసుకున్నాను. ఎల్లో కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు వైట్ చార్ట్ ఫుల్గా అయితే పెద్దది అయిపోతుంది, సో అది హెడ్ పార్ట్ వరకు క్యాప్ లాగా వచ్చేస్తుంది అని చెప్పి మధ్యకి ఇలా కట్ చేసి దానిపైన అయితే పేస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ కట్ చేసిన వైట్ పేపర్ని కూడా సేమ్ ఆ షేప్ వచ్చేటట్లు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. చార్ట్ కట్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లు కట్ చేసుకోండి, ఎందుకంటే పైన ఉంటుంది కనుక అది ఏమైనా డిఫరెన్స్ వస్తే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వైట్ చార్ట్ అంటిస్తున్నాను, వెనకది అంటించట్లేదు. వైట్ చార్ట్ అనేది కార్టూన్ కంటే పెద్దగా వచ్చినా పర్వాలేదు, కానీ చిన్నగా కాకుండా చూసుకోండి. మాకు ఇక్కడ అక్కడక్కడ పెద్దగా వచ్చింది కనుక మేము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము. పైకి అనేది వైట్ మాత్రమే కనిపించాలి, ఇంకా కార్టూన్ అనేది వెనక కనిపించకుండా మీరు ఏ విధంగా అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. బాడీ పార్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే, పైన షర్ట్ లాగా డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే క్యాప్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాము రండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పీస్ అయితే మిగిలిందని చెప్పాను కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఫోల్డ్ అయితే చేసుకొని దానికి మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి, కంపల్సరిగా చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఎక్కువగా కట్ చేసుకుంటే క్యాప్ పెట్టాక తలపై నుంచి అవి కటింగ్ అనేవి మొత్తం కిందకు వాలిపోతాయి. సో అలా కాకుండా ఉండడానికి ఇలా మిడిల్ పాయింట్ అనేది మనం లైన్ డ్రా చేసుకొని ఇలా స్కేల్తో మనము ఒక స్కేల్ గ్యాప్లో లైన్స్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీగా అవుతుంది, స్ట్రైట్ లైన్స్ కూడా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు ఈ పేపర్ అనేది మీ బేబీ యొక్క హెడ్కి చుట్టి చూడండి, చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ అది హెడ్ మొత్తం రాకపోయినా పెద్దదైపోయినా పర్వాలేదు, కానీ చిన్నదైపోతే మళ్ళీ మీరు చేసిన పని అంతా కూడా వృధా అయిపోతుంది. వన్స్ చెక్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనుకుంటేనే ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఇలా స్కేల్ డిస్టెన్స్తో చేయడం వల్ల అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఇలాంటి కాంపిటీషన్స్ వచ్చేటప్పుడు ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం ఏదో ఒకటి ట్రై చేస్తుంటారు. అయితే ఏదో చేసాంలే అన్నట్టు కాకుండా అబ్బా ఏం చేశారు అన్నట్లు చేయాలనేదే నా ఒపీనియన్. సో కొద్దిగా కష్టమైనా సరే నీట్గా ఫినిషింగ్ అనేది రావాలని చెప్పి మేమైతే ఇలా చేస్తున్నాము. ఈ పేపర్ అనేది 2 ఫోల్డ్ చేసాం కదా, అది విడిపోకుండా ఉండడానికి దాన్ని అయితే పేస్ట్ చేస్తున్నాము. 2 ఫోల్డ్ తీసుకుంటే పైన వచ్చేవి అనేవి కటింగ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా వచ్చేటట్లు కనిపిస్తాయి. నేను ఇప్పుడు మా పాపకు పెట్టి చూపించాను కదా, ఎలా వచ్చిందో మీరే చూసారు. అండ్ ఈలోగా నేనైతే ఈ షర్టు పైన డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను, అండ్ అలాగే మార్కర్తో ఫినిషింగ్ కూడా చేసేసాను. క్యాప్ని అలా సింపుల్గా విడిచిపెట్టేయకుండా ఇలా అయితే స్కేల్తో చెక్ లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను. అండ్ అలాగే పైన ఖాళీగా ఉందని చెప్పి దానికైతే కలరింగ్ అయితే చేసాము. కలర్ వేసాక నాకైతే లుక్ అనిపించింది. ఇప్పుడు మా పాపకి ఇది అడ్జస్ట్ చేయడం కోసము, అంటే తనకి మెడలో వేస్తే ఎంత హైట్ వస్తుందో అవన్నీ కూడా లాస్ట్లో అయితే చెక్ చేసుకున్నాము. ఈ బోర్డ్ అనేది ఎక్స్ట్రా అన్నమాట. హాట్ క్రాస్ బన్స్కి బన్స్ లేకపోతే ఎలా అండి, నా దగ్గర ఆల్రెడీ ఈ ప్లాస్టిక్ది అయితే ఇలా 4 బౌల్స్ యొక్క ప్లేట్ అయితే ఉంది. దానిలో పానీపూరి కప్స్ అయితే పెట్టాము. అండ్ అలాగే దీనికి ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ వైపు కూడా కన్నాలు పెట్టి దారాన్ని అయితే పెట్టుకున్నాము మెడలో వేయడానికి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి కూడా లైట్గా కన్నాలు పెట్టి దారం అయితే పెట్టుకున్నాము మెడలో వేయడానికి.
క్యాప్ కొద్దిగా టైట్గా పెట్టేసి పేస్ట్ చేసేసాము. తలపై నుంచి పెడితే ఈజీగా వెళ్ళిపోతుంది. లూజ్గా ఉంటే కళ్ళు పైన పడిపోతుంది కదా. అంతేనండి, చాలా సింపుల్గానే కనిపించేలాగే చేసాము. కాకపోతే దీని వెనుక చాలా హార్డ్ వర్కే ఉందిలేండి. ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి పిల్లల కోసం. అయితే మీలో ఎవరికైనా సరే చంద్రయాన్ 3 ప్రాప్ కావాలంటే ఈ వీడియో ఎండింగ్లో చెక్ చేయండి. అండ్ అలాగే ఇది ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏం మాత్రం యూస్ఫుల్ అయినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ చంద్రయాన్ 3 ప్రాప్ కూడా వీడియో అనేది చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.